ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న సాయి కృష్ణ అదృశ్యం కేసు రోజురోజుకు మరింత మిస్టరీగా మారుతోంది. అసలు సాయి కృష్ణకు ఏమైంది? ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ప్రాణాలు కోల్పోయాడా, లేక విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ గదిలో మరణించాడా? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లభించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. సాయి కృష్ణ అదృశ్యం కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల అదుపులో ఉండగానే ఆయన మృతి చెందాడని, దీనిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయని కుటుంబ సభ్యులు, ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణలంక సిఐ నాగరాజు ఉద్దేశపూర్వకంగా థర్డ్ డిగ్రీ పద్ధతులు ఉపయోగించి సాయి కృష్ణను తీవ్రంగా హింసించారని తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. సాయి కృష్ణ అదృశ్యంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, నిజాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా స్పందించి ఉన్నతాధికారులతో విచారణ చేపట్టాలని ఆ అధికారులను ఆదేశించారు. మరోవైపు సిఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వివరాలకెళ్తే, ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉన్నటువంటి తన స్నేహితుడితో కలిసి సాయి కృష్ణ ఒక రూమ్లో నివాసం ఉంటున్నాడు. సాయి కృష్ణకు రాష్ట్రంలోని కొందరు రాజకీయ ప్రముఖులతో సంబంధం ఉన్న ఒక భూ వివాదం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో తన మాట వినడం లేదనే కారణంతో ఒక రాజకీయ నేత టాస్క్ ఫోర్స్ పోలీసులను రంగంలోకి దింపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 8న మార్కాపురం నుంచి సాయి కృష్ణను విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. జూన్ 9న ఆయన హింస ప్రారంభమైందని కుటుంబ సభ్యులు, మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉండడంతో అక్కడ జరిగే ప్రతి చర్య రికార్డ్ అవుతుందని, భవిష్యత్తులో కోర్టుకు సమాధానం చెప్పాల్సి వస్తుందని భావించిన పోలీసులు కొత్త ప్రణాళిక అమలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూన్ 9వ తారీఖున ఉదయం బందర్ రోడ్డులోని రమేష్ హాస్పిటల్ సమీపంలో ఉన్న ఒక ప్రముఖ హోటల్లో 302 నంబర్ గదిని సిఐ నాగరాజు పేరుతో బుక్ చేసినట్లు మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ ఆరోపించారు. ఆ ఆరోపణల ప్రకారం జూన్ 9వ తేదీ రాత్రి సాయి కృష్ణను పోలీస్ స్టేషన్ నుంచి ఆ ప్రైవేట్ గదికి తీసుకెళ్లారని, అక్కడ జూన్ 9 నుంచి 14వ తేదీ వరకు అక్కడే ఉంచి తీవ్రంగా హింసించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ దాడుల కారణంగా ఆయన 2 కిడ్నీలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకున్నట్లు ఆరోపిస్తున్నారు. ఆ పరిస్థితిలో ఆయన అక్కడే మరణించే అవకాశం ఉందని భావించి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, అక్కడ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని, తాము ఈ పరిస్థితుల్లో ఏం చేయలేమని మరొక పెద్ద ఆసుపత్రికి తరలించారని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. అనంతరం మహిమాల్ హాస్పిటల్కు తరలించి అక్కడ సాయి కృష్ణకు చికిత్స అందించినట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం కోలుకున్న సాయి కృష్ణను మళ్ళీ అదే హోటల్ గదికి తీసుకెళ్లారని, ఆయనపై హింస కొనసాగిందని మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణల ప్రకారం సాయి కృష్ణ ప్రాణాలు కోల్పోయాడని, అనంతరం విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మృతదేహాన్ని వదిలేసి గుర్తు తెలియని శవంగా చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆయన చెబుతున్నారు. 4 వ్యక్తుల స్టేట్మెంట్లు నమోదు చేసి అనాథ శవంగా నమోదు చేసి అనంతరం స్వర్గపురి శ్మశాన వాటికలో విద్యుత్ దహన వాటిక ద్వారా అంత్యక్రియలు నిర్వహించారని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద సాయి కృష్ణను పోలీసులు అధికారులే పక్కా ప్రణాళికతో హత్య చేశారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ఖండించలేదు లేదా ధృవీకరించలేదని చెప్పాలి. అసలు సాయి కృష్ణకు ఏమైంది? ఆయన నిజంగా పోలీసుల అదుపులో ఉన్నాడా? హోటల్ గది బుకింగ్ వివరాలు ఏం చెబుతున్నాయి? ఆసుపత్రి రికార్డులు ఉన్నాయా? గుర్తు తెలియని మృతదేహం సాయి కృష్ణదేనా? ఈ ప్రశ్నలకు సమాధానం
దర్యాప్తు పూర్తయిన తర్వాత లభించే అవకాశం కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం సాయి కృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా పోలీసు వ్యవస్థ పనితీరుపై కూడా తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిజం ఏదైనా కావచ్చు, కానీ ఈ కేసులో పూర్తిస్థాయి పారదర్శకత విచారణ జరగాలని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది.